ఒకవైపున ధాన్యం సేకరణలో తలెత్తుతున్నటువంటి వివాదం 2300 రూపాయలు 24 గంటల్లో వేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంటే డబ్బులు అందట్లేదు. పైగా బ్రోకర్ల రాజ్యం నడుస్తోంది. తాలు పేరుతో తడిసిన దాని పేరుతో ప్లస్ కొంత ధాన్యం తీసుకున్నారు 5 కిలోలు అంటూ ఇవాళ ఈనాడులో వచ్చిన కథనాలను చూసాం. ఇవంతా వరి రైతుల యొక్క బాధ వర్ణనాతీతమని వాళ్లే రాసుకొచ్చారు. దీని వెనకాల ఉన్నది అధికారుల వైఫల్యం అంటూ. ఓ పక్కన అధికార యంత్రాంగం నడిపిస్తున్నటువంటిది నాదెళ్ల మనోహర్. మరి నాదెళ్ల మనోహర్ సీరియస్గా సిన్సియర్గా ప్రతి ఊరు వాడా తిరుగుతూ ఉన్నారు. ఈ పని చేస్తూ ఉండగా ఈ వార్త వచ్చింది అంటే ఎవరిది లోపం? ఇది నెంబర్ 1 ప్రశ్న. ఇప్పుడు దానికి తోడుగా కొత్త సమస్య వచ్చి పడింది. టమోటా రైతు ఒక్కసారిగా ఏదైతే కర్నూలు జిల్లా దగ్గర వచ్చినటువంటి టమోటాలు బయటేమో మార్కెట్లో ఇప్పుడు ఇవాళ కూడా విజయవాడ గుంటూరులో 20 రూపాయలు 25 రూపాయలకి టమోటా ఉంది. అక్కడ వచ్చేటప్పటికి రైతుకి రూపాయి ₹1 చెప్తున్నారని పారపోసినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. దీని మీదన వచ్చిన వార్తల నేపథ్యంలో సీఎంఓ మంత్రిత్వ శాఖ అక్కడున్న అధికారులను అడిగితే ఆర్డీఓ గారు వెళ్ళారంటే చూశారంటే వ్యాపారులు సీరియస్గా ఉండండి అన్నారట. బట్ ఎవరికి న్యాయం జరుగుతుంది? ఆ రైతులకి ప్రభుత్వం ఏం చేయాలా? ఆ టమోటాలు తీసుకుని అది రైతు బజారులో పెట్టి 20 రూపాయలకి అమ్ముతుంటే బాగుంటుంది. లేదా ప్రభుత్వం డబ్బులు పెట్టి కొంటం బిగించేస్తుంటే అప్పుడు వ్యాపారులు ఎక్కువ పెట్టి కొంటారు. అది లేకపోతే ఎలా సాధ్యం? ఇది ఆలోచించాల్సి ఉంది.